జూపిటర్ పిక్చర్ పతాకంపై సంతోషం సినిమా తెరకెక్కింది. ఆ సంస్థతో ఎన్టీఆర్ 5 సినిమాలు చేసేందుకు ఒప్పందం. దానిలో భాగంగా తెలుగులో సంతోషం, హిందీలో నయా ఆద్మీ పేరుతో ఒకే సమయంలో రూపొందాయి. సిఎన్ అన్నయ్య దొరై రాసిన వేలైకారి ఈ సినిమాలకు మాతృక. సంతోషం, నయా ఆద్మీ చిత్రాలకు సిపి దీక్షిత్ దర్శకత్వం వహించారు. ఇందులో జగ్గయ్య స్థానంలో అన్వర్ హుసేన్, రేలింగి స్థానంలో గోపి మినహా ఇందులో తారాగణం 2 భాషల్లోనూ ఒక్కటే. 2 భాషల్లోనూ హెలెన్ ఒక పాటకు నృత్యం చేసింది. 1955 డిసెంబర్ 24న సంతోషం విడుదల కాగా ఒక వారం తర్వాత 1956 జనవరి 1న నయా ఆద్మీ విడుదలైంది. 2 చిత్రాలు విజయవంతమయ్యాయి. నయా ఆద్మీ సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. దాంతో ఎన్టీఆర్ కు హిందీ సినిమాల్లో నటించమని ఎన్నో మంచి అవకాశాలు వచ్చాయి. కానీ ఆయన హిందీ చిత్రసీమ వైపు మొగ్గు చూపలేదు. ఏఎన్ఆర్ తో దేవదాసు చిత్రాన్ని నిర్మించిన నిర్మాత డిఎల్ నారాయణ గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం నాటకాన్ని తెరకెక్కించాలని భావించి అందులో గిరీశం పాత్రకు ఏఎన్ఆర్ ను అడిగారు. గిరీశం నెగిటివ్ ఛాయలున్న పాత్ర. ఏఎన్ఆర్ జంకారు. అప్పుడు ఆ పాత్ర కోసం ఎన్టీఆర్ ను సంప్రదించారు. ఇమేజ్ గురించి పట్టింపు లేని ఎన్టీఆర్ గిరీశంగా వేషం వేశారు. కన్యాశుల్కం సినిమాలో మధురవాణిగా సావిత్రి, బుచ్చమ్మగా జానకి, గిరీశంగా ఎన్టీఆర్ అద్భుతంగా నటించారు. తొలిసారి విడుదలైనప్పుడు ఈ చిత్రం ఆర్థికంగా విజయవంతం కాలేదు. కానీ తరువాత రిలీజ్ అయినప్పుడు బాగా ఆడింది. హిందీ చిత్రం బాదల్ కు రీమేక్ గా జయం మనదే టి ప్రకాశ్ రావు దర్శకత్వంలో ఎన్టీఆర్, అంజలీదేవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కింది. ఈ సినిమాలో రాబిన్ హుడ్ తరహాలో సాహసాలను ప్రదర్శించేందుకు మారువేషాలు వేసేందుకు ఎన్టీఆర్ కు అవకాశం దక్కింది. ఎన్టీఆర్ కు ప్రతినాయకుడుగా నటించిన ఆర్ నాగేశ్వరరావుకు మధ్య కత్తి యుద్ధాలు, కర్రసాములు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇది రీమేక్ చిత్రమే అయినా ఘంటసాల కలకాలం గుర్తుండిపోయే సొంత బాణీలు అందించారు. 1956 మే 4న విడుదలైన జయం మనదే ఘన విజయం సాధించి 11 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఏఎన్ఆర్, ఎన్టీఆర్, సావిత్రి, అంజలీదేవి నటించిన చరణదాసి చిత్రాన్ని టి ప్రకాశ్ రావు దర్శకత్వంలో శంకర్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రంలో రావణ సంహారం తర్వాత సీతను చేపట్టేందుకు రాముడు నిరాకరించడం, లంకలో రావుని చెరలో ఉన్న సీత శీలాన్ని రాముడు శంకించడం వంటి సన్నివేశాల్లో ఒక సుదీర్ఘమైన స్వప్న సన్నివేశాన్ని చిత్రీకరించారు. అపనిందనం భరించలేక సీత అగ్ని ప్రవేశం చేసి పునీతగా తిరిగి వస్తుంది. ఆ సన్నివేశం తరువాత సీతారాములకు ఒక యుగల గీతం ఉంది. శ్రీరాముడుగా ఎన్టీఆర్ కనిపించిన మొట్టమొదటి చిత్రం ఇదే. ఈ సినిమాలో సీతారాముల పాత్రలో కనిపించిన అంజలీదేవి ఎన్టీఆర్లతోనే 1959 ఫిబ్రవరి 5వ తేదీన లవకుశ చిత్రాన్ని శంకర్ రెడ్డి ప్రారంభించారు. లవకుశ చిత్రంలో శ్రీరామునిగా ఎన్టీఆర్ మేకప్ కు, చరణదాసి చిత్రంలో మేకప్ కు స్పష్టమైన పోలికలు ఉన్నాయి. హిందీలో దిలీప్ కుమార్ నటించిన మేళా చిత్రం ఆధారంగా చిరంజీవులు సినిమా తెరకెక్కింది. మేళాను మక్కిగా నిర్మాత డిఎల్ నారాయణ, దర్శకుడు వేదాంతం రాఘవయ్య కోరికపై రచయిత మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు మార్పులు చేర్పులు చేసి కథను పటిష్టంగా అల్లారు. ఇందులో ఎన్టీఆర్ ఒక అంధుడి పాత్రలో పోషించారు. అంధుడిగా అగుపించడానికి ఏదో ద్రావకం చుక్కలు ఆయన కళ్ళల్లో వేశారు. ఆ ద్రావకం వల్ల ఎన్టీఆర్ కళ్ళల్లో దొరదలు, మంటలు పుట్టాయి. చూపు ఆనలేదు. వృత్తి పట్ల ఎన్టీఆర్ అంకిత భావం ప్రదర్శిస్తూ మంటను, బాధను పంటి బిగువున భరించి కానరాని కళ్ళతో ఒక్క మాట కూడా ఎవరిని అనకుండా నటించారు. పాత్ర పండడం కోసం ఆయన ఏమైనా చేసేవారు, ఏదైనా భరించేవారు. చిరంజీవుల చిత్రానికి పాటల రచయిత మల్లాది రామకృష్ణ శాస్త్రి. చిరంజీవులు విజయవంతమైన సినిమా. ఒక అంధుడు జీవితంపై విరక్తి చెంది రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుందామని నిశ్చయించుకుని రైల్వే స్టేషన్ సమీపంలోని రైలు పట్టాలపై నడుస్తున్నాడు. వేగంగా రైలు వస్తుంది. కొంత దూరంలో పట్టాలపై నడుస్తున్న వ్యక్తిని చూసి అతనిని రక్షించాలని ఇంకొక వ్యక్తి పరిగెడుతూ తొట్రపాటుకు లోనయ్యాడు. కానీ అతను అంతలో తేరుకుని పైకి లేచి పరిగెడుతూ ఆ రైలు ఆ గుడ్డివాడిని సమీపించి ఢీకొట్టే సమయానికి సరిగ్గా కొద్ది క్షణాల్లో తేడాతో ఆ మనిషిని చేరుకుని పట్టాల మీద నుంచి లాగి రక్షించాడు. చిరంజీవులు చిత్రంలోని ఈ కీలకమైన సన్నివేశంలో అంధుడి పాత్రలో ఎన్టీఆర్, ఆయనను రక్షించే పాత్రలో గుమ్మడి నటించారు. అయితే ఎన్టీఆర్ ను కాపాడేందుకు పరిగెత్తే క్రమంలో గుమ్మడి తొట్రపాటు స్క్రిప్ట్ లో లేదు. రైలు వచ్చేస్తుందన్న ఆతృతలో పరిగెత్తుతూ గుమ్మడి అదుపు తప్పి తొట్టుపడ్డారు. అదృష్టవశాత్తు ఆయన నిలదొక్కుని మళ్లీ పరుగు లంకించుకున్నారు. సరిగ్గా ఆ రైలు ఎన్టీఆర్ ను తాకడానికి కొన్ని సెకండ్ల ముందు అక్కడకు చేరుకుని పట్టాల మీద నడుస్తున్న ఎన్టీఆర్ ను పక్కకు తోశారు. ఇంకొద్ది క్షణాలకు రైలు పట్టాలపై వేగంగా వెళ్లిపోయింది. తన సహజ ధోరణిలో అంధుడి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిన ఎన్టీఆర్ గుమ్మడి కింద పడింది, రైలు దగ్గరలో వస్తున్నది గమనించలేదు. ఆ సన్నివేశాన్ని తలుచుకున్నప్పుడల్లా తనకు వెన్నుల నుంచి వణుకు పుడుతుందని గుమ్మడి చెప్పేవారు. నేను తొట్రపాటు పడి లేచే క్రమంలో ఒక 2 క్షణాలు ఆలస్యమైతే ఎంత అనర్థం జరిగి ఉండేదో అని ఊహించడానికే గగురుపాటుతో గుండె జలధరిస్తుంది అని గుమ్మడి అన్నారు.
అన్నారు. ఎన్టీఆర్ తన పాత్రలో ఎంతగా మమేకమై నటించేవారో ఈ సంఘటన తెలుపుతుంది. జనవరి 1956లో విడుదలైన తెనాలి రామకృష్ణ ఎన్టీఆర్ నట జీవితంలో మరో మైలురాయి. ఈ చిత్రంలో ఆయన తొలిసారిగా శ్రీకృష్ణదేవరాయలుగా నటించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, భానుమతి కలిసి నటించిన ఏకైక చిత్రం కూడా ఇదే. ఈ సినిమాలో తెనాలి రామకృష్ణుడిగా ఏఎన్ఆర్ నటన అద్వితీయం. తెనాలి రామకృష్ణ తెలుగులో ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా రాష్ట్రపతి రజిత పథకాన్ని గెలుచుకుంది. శివాజీ గణేశన్ తెనాలి రామకృష్ణ పాత్రను పోషించగా తమిళంలోనూ ఈ సినిమా ఏకకాలంలో తెరకెక్కింది. తమిళ చిత్రంలో కూడా శ్రీకృష్ణదేవరాయ పాత్ర ఎన్టీఆర్ పోషించారు. 1956వ సంవత్సరం ఎన్టీఆర్ నట జీవితంలో ఒక చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది.